మన భూమి గుండెలో మన ఊహకు కూడా అందని రేంజ్లో బంగారం దాగి ఉందంటే ఏమంటారు? ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుందా? అస్సలు కాదు. ఇది మన గ్రహం దాచుకున్న అతి పెద్ద, అద్భుతమైన నిజాలలో ఒకటి. రండి, ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి. మనం నివసిస్తున్న ఈ భూమి మొత్తం, ఈ ఉపరితలమంతా బంగారంతో కప్పేస్తే ఎలా ఉంటుందో? అబ్బా, వింటుంటేనే ఏదోలా ఉంది గదూ. నమ్మడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ సైంటిస్టులేం చెప్తున్నారంటే, ఒకవేళ భూమిలో ఉన్న బంగారం మొత్తం బయటకు తీసి ఈ భూమి ఉపరితలంపై పరిస్తే అది మన మోకాళ్ల లోతు వరకు వస్తుందట. అంటే 1.5 అడుగుల మందం. వావ్! ఈ గ్రహం మొత్తాన్ని కప్పేంత బంగారం. నిజంగా ఇది ఊహక్కూడా అందట్లేదు. సరే, ఎంత బంగారం ఉందని అంటున్నారు కదా, మరదంతా ఎక్కడుంది? మన కళ్లకు ఎందుకు కనపట్లేదు? ఈ ప్రశ్నే అసలైన మిస్టరీ. రండి, ఈ బంగారు రహస్యమేంటో చూద్దాం. అసలు విషయం ఏంటంటే, మన ప్లానెట్లో ఉన్న మొత్తం బంగారంలో ఏకంగా 99% ఎక్కడో తెలుసా? భూమి కేంద్రకంలో, అంటే కోర్లో చిక్కుకుపోయిందట. అంటే మనం ఈరోజు చూస్తున్నా, తవ్వుతున్నా ఆ బంగారమంతా జస్ట్ ఆ మిగిలిన 1%. షాకింగ్గా ఉంది కదూ? అంటే దీని బట్టి చూస్తే అక్షరాలా మన భూమికి నిజంగానే ఒక బంగారు హృదయం ఉంది. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, మన గ్రహం గురించి మనం ఆలోచించే విధానమే పూర్తిగా మారిపోతుంది. సరే, ఇంత బంగారం కోర్లోకి ఎలా వెళ్ళిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టైం ట్రావెల్ చేయాలి. సుమారు 450 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. భూమి అప్పుడప్పుడే పుడుతున్న ఆ తొలి రోజుల్లోకి. ఆ రోజుల్లో భూమి అంటే ఒక మరుగుతున్న అగ్నిగోళం. అంతా వేడి ద్రవశిలలు, లోహాలతో నిండి ఉండేది. అప్పుడేమైందంటే, ఇనుము, బంగారంలాంటి బరువైన మూలకాలన్నీ గురుత్వాకర్షణ వల్ల మెల్లమెల్లగా గ్రహం మధ్యలోకి, అంటే కేంద్రకం వైపు మునిగిపోయాయి. అదే టైంలో సిలికేట్స్ లాంటి తేలికైన పదార్థాలన్నీ పైకి తేలాయి. అవే చల్లబడి, గట్టిపడి మనమిప్పుడు నివసిస్తున్న ఈ భూపటలంగా మారాయి. సైంటిస్టులు ఈ ప్రాసెస్నే గ్రహ విభేదనం లేదా ప్లానెటరీ డిఫరెన్సియేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, బరువైనవి లోపలికి, తేలికైనవి బయటకు వెళ్లడం. దీనివల్లే మన గ్రహంలో ఉన్న అత్యంత విలువైన బంగారమంతా కోర్లోకి వెళ్ళిపోయింది. మనకు ఎప్పటికీ అందనంత దూరంలో ఉండిపోయింది. కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. ఇక్కడే ఒక సూపర్ ట్విస్ట్ ఉంది. ఓకే, భూమి పుట్టినప్పటి గోల్డ్ అంతా కోర్లో లాక్ అయిపోయింది కదా, మరిప్పుడు మనం నగలు, కాయిన్స్, ఎలక్ట్రానిక్స్ కోసం వాడుతున్న ఈ బంగారం ఎక్కడ్నించొచ్చింది? ఇక్కడే మన కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. చాలామంది అనుకున్నట్టు మనమిప్పుడు భూమిలోంచి తవ్వి తీస్తున్న బంగారం అసలు భూమి లోపలి పొరలనుంచి వచ్చింది కాదు. దాని మూలం వేరే చోట ఉంది. అవును, అది అంతరిక్షం నుంచి వచ్చింది. భూమి కోర్ ఏర్పడి పైన క్రస్ట్ గట్టిపడిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత బంగారం లాంటి విలువైన లోహాలను మోసుకొచ్చిన ఉల్కలు మన గ్రహాన్ని వచ్చి ఢీకొట్టాయి. అప్పటికే భూమి చల్లబడటంతో ఆ బంగారం లోపలికి మునిగిపోకుండా పైపైన ఉన్న భూపటలంలోనే కలిసిపోయింది. మనం ఈరోజు తవ్వుతున్నది ఆ అంతరిక్షం నుంచి వచ్చిన బంగారాన్నే. సో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కదా, భూమిలో 2 రకాల బంగారముంది. ఒకటి భూమితో పాటే పుట్టింది, అది కోర్లో బందీగా ఉంది. 2 ఆ తర్వాత ఉల్కల రూపంలో అంతరిక్షం నుంచి వచ్చింది, అది భూపట్లంలో దొరుకుతుంది. మనం వాడేది ఈ 2వ రకం బంగారమే. ఒక రకంగా చెప్పాలంటే స్పేస్ నుంచి వచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఇది విన్న తర్వాత మనందరికీ ఒకే ప్రశ్న వస్తుంది. సరే, కోర్లో అంత బంగారం ఉంది కదా, దాన్ని మనం ఎప్పుడైనా బయటకు తీసుకురాగలమా? కాని దురదృష్టవశాత్తు దీనికి సమాధానం లేదు అనే చెప్పాలి. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. మనుషులు ఇప్పటివరకు తవ్విన అత్యంత లోతైన గొయ్యి కేవలం 7.6 మైళ్ళు, అంటే సుమారు 12 కిలోమీటర్లు. కాని భూమి కేంద్రకం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? దాదాపు 1800 మైళ్ల లోతులో, అంటే దాదాపు 2900 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చూస్తేనే మన టెక్నాలజీ లిమిట్స్ ఏంటో అర్థమైపోతుంది. సమస్య ఒక్క దూరమే కాదు, అక్కడ పరిస్థితులు మన ఊహకు కూడా అందవు. అక్కడ టెంపరేచర్ సూర్యుడు ఉపరితలం కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది. ప్రెషర్ ఇక్కడ సముద్రమట్టంలో ఉన్నదానికన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంత వేడిని, అంత ప్రెషర్ని తట్టుకునే టెక్నాలజీ ప్రస్తుతానికి మన దగ్గర లేదు. అది అసాధ్యం.
అయితే ఈ కథంతా కేవలం బంగారం గురించి తెలుసుకోవడానికే కాదు, దీని వెనుక ఒక లోతైన అర్థం ఉంది. మన గ్రహం గురించి, దాని ముందు మనం ఎంత చిన్నవాళ్లమో, ఇది మనకొక కొత్త పర్స్పెక్టివ్నిస్తుంది. ఈ విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, గ్రహం యొక్క పరిమాణంతో పోల్చినప్పుడు మనిషి ఆస్యం ఎంత చిన్నదో ఇది చూపిస్తుంది. చూడండి, మన కాళ్ల కిందే ఊహకందని సంపద ఉంది, కాని దాన్ని మనం అందుకోలేం. ప్రకృతి శక్తి ముందు మన పరిమితులేంటో ఇది మనకు స్పష్టంగా గుర్తుచేస్తుంది. సో మనం ఇంత అరుదైనదిగా, ఇంత విలువైనదిగా భావించే ఈ బంగారం నిజానికి భూమిగుండెలో దాగి ఉన్న ఆ అపారమైన విశ్వసముద్రంలో ఒక చిన్న నీటిబొట్టులాంటిది మాత్రమే. ఈ విషయం తెలిసాక విలువ అనే పదానికి మనమిచ్చే అర్థమే మారిపోతుంది కదా. చివరిగా ఇదంతా మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఇంత బంగారాన్నే తనలో దాచుకున్న ఈ భూమి ఇంకా ఇలాంటి ఎన్ని అద్భుతమైన రహస్యాలను తన గుండెలో దాచుకుందో కదా. మనం తెలుసుకోవాల్సింది నిజంగా ఇంకా చాలా చాలా ఉంది.